పెద్ద నోట్ల రద్దు వల్ల ట్యాక్స్ పేయర్లు పేదలు చాలా సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. నోట్ల రద్దు కారణంగా అక్రమార్కులకే ఇబ్బందులు వచ్చాయని హైదరాబాద్లో వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు తర్వాత పన్నులు కట్టే వారి సంఖ్య పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్న వెంకయ్య సామాన్యులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. ఈ నోట్ల బదిలీ వలన పేద ప్రజలపై భారం పడుతుందని ధరలు తగ్గాయి. పేద ప్రజలపై భారం పడిందా? పప్పు ధరలు ఎంత ఉన్నాయి ఇంతకుముందు? కిలో 180 రూపాయలు 200 రూపాయల నుంచి ఎక్కడికి వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. దీనివల్ల ప్రయోజనం ఎవరికో అర్థం చేసుకోవడానికి అవసరం ఎంత కూడా ఉంది. దాంతోపాటు సామాన్య జనానికి రేపు బడ్జెట్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పన్నులు కట్టే వాళ్ళ సంఖ్య పెరిగితే పన్నులు వచ్చే వసూళ్లు పెరుగుతాయి. ఆదాయం పెరిగితే వడ్డీ రేట్లు తగ్గుతాయి. వడ్డీ రేట్లు తగ్గితే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. తద్వారా పేద ప్రజలకు ఖర్చు పెట్టేందుకు డబ్బు కూడా ఎక్కువగా ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. అందువల్ల ఇది పేదలకు ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది. దీని పరిణామాలు భవిష్యత్తులో ప్రజలు తప్పనిసరిగా మరింత అనుకూలంగా వాటిని అనుభవిస్తారు. వాటిని ఆస్వాదించేందుకు అవకాశం కూడా ఉంది. గణతంత్ర